ఈ బాటిల్ చూసి ఇంతవరకు మీకు అర్థమై ఉంటుంది. మనము ఈ మారుతి లెజెండరీ 800 మైలేజ్ టెస్ట్ అయితే ఇప్పుడు చేయబోతున్నాము. చాలామంది నాకు అడుగుతున్నారు మైలేజ్ ఎంత ఇస్తుంది అని. నాకి అంటే నేను ఇంతవరకు దీన్ని మైలేజ్ అయితే చూడలేదు. పెట్రోల్ వేస్తున్నా ఒక అందాజ అయితే ఉంది ఇంత ఇస్తుందిలే అని చెప్పి. ఇప్పుడు యాక్యురసీ మనం మైలేజ్ ఎంత ఇస్తుందో చూద్దాం. అది కాక చాలామంది ఇప్పుడు దీన్ని తీసుకోవాలి, మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకోవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక 30,000 25,000 లోపలే వస్తుంది. మైలేజ్ డౌట్ ఉంటుంది మైలేజ్ ఎంత ఇస్తుందో అని చెప్పి. నేను గ్యారంటీగా మీకు చెప్తున్నా, ఇప్పుడు కొత్త బండి షోరూమ్ బండి ఏదైనా తీసుకోండి మీరు, టాటా అయినా మారుతి ఏదైనా తీసుకోండి, టాటా కన్నా ఎక్కువ ఇస్తుంది. మారుతి ఇప్పుడు కొత్త బండ్లు వస్తున్నాయి కదా, షిఫ్ట్ ఇప్పుడు అంటే మిడ్ రేంజ్లో మైలేజ్ బాగా వస్తాయి అవి, దాన్ని అయితే బీట్ చేస్తుంది ఇది మైలేజ్. ఇది ఇప్పుడు తీద్దాం పదండి మనం ఎంత వస్తుందో. నాకు చాలామంది అడుగుతున్నారు, చాలామంది క్వశ్చన్ చేస్తారు మైలేజ్ ఇస్తుందా అని చెప్పి. మైలేజ్ అయితే నేను ఒక డైరెక్ట్ 300 కిలోమీటర్ పోయినా వచ్చిన మొత్తము నేను అందాజగా తీసింటే పర్లేదు, బాగానే వచ్చింది మైలేజ్ అయితే. అంటే యాక్యురసీ తెలియదు కదా మనకి. ఇప్పుడు యాక్యురసీ తీద్దాం పదండి. ఇప్పుడు ఏసీ అయితే ఫుల్లో పెట్టినా నేను, ఏసీలు ఫుల్లో పెట్టి ఫ్యాన్లు 2 అంటే మన పైకి గాలి వచ్చినట్ల మళ్ళీ కిందికి కూడా కాళ్ళకు కూడా పోయినట్ల 2 ఫ్యాన్లు పెట్టినా. ఇంకా పెట్రోల్ జల్దీ అయిపోతే మనం స్టార్ట్ చేద్దాము. ఇది నా డ్రైవింగ్ కూడా ఎప్పుడు నేను 80 పైన ఎప్పుడు వెళ్ళలేదు. నేను సేఫ్టీ డ్రైవింగే 80 లోపలే, ఎక్కువ అంటే నేను 60నే వెళ్ళేది. అందుకోసం ఇది మైలేజ్ వస్తుందని నేను అనుకుంటున్నా. ఒకసారి ఇప్పుడు ట్రై చేద్దాం. ఇది రూట్ కూడా నేను స్ట్రైట్ రూటే తీసుకున్నా, ట్రాఫిక్ ఎక్కువ లేకుండా. మనం స్ట్రైట్ రూట్లోనే ఒకసారి తీద్దాం. ఇది ఎంత తిరుగుతున్నా పెట్రోల్ అవ్వడం లేదు. అలసట వచ్చి టీ తాగి వెళ్దామని నిలబడినాము. దీని తర్వాత ఇక్కడ నుంచి వెళ్తాం. టీ వడలు భలే ఉన్నాయి. ఉన్న కొద్దిగా పెట్రోల్కి అయిపోగొట్టడానికి ఈ 10 కిలోమీటర్లు ఇక్కడ దావుంటే 4 సార్లు తిరిగిన 40 కిలోమీటర్ల టోటల్ అయిపోవడమే లేదు పెట్రోలు. ఏసీ ఫుల్లో పెట్టిన, స్పీడ్ అయితే 80-100 పైన వెళ్తున్నా, అయినా కూడా అసలు పెట్రోలే ఇది అయిపోవడం లేదు. అసలు ఈ పెట్రోల్ మీద నడుస్తుందో గాలి ఫిల్ అయి నడుస్తుందో అర్థమే కావడంలే. 800 చూద్దాం, ఇంకా ఈసారైనా పెట్రోల్ అయిపోతుందో లేదో. నాకు ఇప్పుడు కొద్దిగా తెలుస్తుంది, కొద్దిగా ఇది కాళ్ళ దగ్గర జట్కా ఇస్తుంది, ఇట్లా జరకులు కొడుతుంది, అయిపోతున్నట్లుంది. ఇది అయిపోతే 2 లీటర్ వేసుకుందాం. ఫస్ట్ లీటర్ వేద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు మనం మైలేజ్ టెస్ట్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ లీటర్, 2వ లీటర్ వేస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు మనం రీడింగ్ది ఒకసారి ఫోటో తీసుకుందాం, ఎందుకంటే లాస్ట్లో మనకు గుర్తుండడానికి. రీడింగ్ చూడండి, 5583.6 ఉంది. మనం ఇక్కడ నుంచి ఇప్పుడు రీడింగ్ గుర్తుపెట్టుకుందాం, ఎన్ని కిలోమీటర్లు నడుస్తుందో. ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అయిపోయింది. మంది ఎప్పుడైతే ఆగిపోయింది ఇక్కడికి, లాస్ట్ మన పెట్రోల్ అయితే అయిపోయింది. ఇప్పుడు రీడింగ్ చూసుకుందాం మనము. ఇక్కడ చూడండి, ముందు ఎంత ఉండే 5583 ఉండే కదా, ఇప్పుడు 5622 అయిపోయి 5623 దగ్గర వచ్చింది. మనము ఇక్కడ వేసుకుంటే 5683 మైనస్ 5583 మైనస్ ఇప్పుడు ఎంత 5623 అంటే కరెక్ట్ 40 కిలోమీటర్లు, అంటే లీటర్కి 20 ఇస్తుంది. అంటే ఏసీ వేసుకున్న తర్వాత, అంటే ఏసీ మనం బంద్ చేస్తే ఆరాంగా ఇది ఇంకా 22-23 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కన్ఫర్మ్. ఏసీ బంద్ చేస్తే 22 కన్ఫర్మ్ వస్తుంది, 23 వస్తుంది.